హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇదైతే మన హెల్తీ సిరీస్‌లో డే 6 వీడియో. అండ్ మీ అందరికీ కూడా చాలా సారీ అండి. లాస్ట్ వీక్ ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే మా శ్రీనికకి వైరల్ ఫీవర్ వచ్చింది. సో, అది తగ్గడానికి చాలా టైం పట్టింది. అండ్ ఇప్పుడు తను పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. సో, ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మార్నింగ్ డ్రింక్ కింద నేనైతే సినమన్ ప్లస్ హనీ వాటర్ తీసుకుంటున్నాను. దీని బెనిఫిట్స్ అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పేశాను. ఇంకా మార్నింగ్ డ్రింక్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్. సో, బ్రేక్ఫాస్ట్ నార్మల్గా నేను 8కి స్టార్ట్ చేస్తాను కదా. సో, ఇప్పుడు 8 నుంచి 10 షిఫ్ట్ చేశాను. అండ్ నేను స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను ఫాస్టింగ్ అవర్స్ స్లోగా ఇంక్రీజ్ చేస్తాను ఒకటేసారి కాకుండా అని చెప్పి. సో, నేను ఇప్పుడు 10 వరకు కూడా ఫాస్టింగ్ చేయగలుగుతున్నాను. అందుకని చెప్పి అయితే 10కి షిఫ్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను బనానా అవకాడో స్మూతీ ట్రై చేస్తున్నాను. ట్రై అని ఎందుకంటున్నానంటే బనానా స్మూతీస్ చేసుకున్నాను కానీ ఎప్పుడు అవకాడోతో అస్సలు ట్రై చేయలేదు. సో, అందుకని ఈరోజు అవకాడోతో ట్రై చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను వేరే ఛానల్స్ చూసే ట్రై చేస్తున్నాను, కొత్తగా ఏం కాదు. అండ్ ఎలా ఉంటుంది టేస్ట్ అనేది కొంచెం డౌట్తోనే స్టార్ట్ చేశాను అనమాట. దీంట్లోకి అయితే 1 బనానా అండ్ 1 అవకాడో తీసుకున్నాను. అండ్ కాచి చల్లార్చుకున్న పాలు వేసుకున్నాను నేను. నార్మల్గా డైరెక్ట్ పాలు కూడా వేసేసుకోవచ్చు, కానీ నాకు టేస్ట్ కొద్దిగా బాగుంటుంది అనిపించి అది వేసుకున్నాను. సో, అంతే, ఆ 3 వేసుకుని మంచిగా స్మూతీ కింద చేసుకోవాలి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు. సో, అలా నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఇంకా లంచ్లోకి వచ్చేసరికి నేను బీరకాయ ఫ్రై చేసుకుంటున్నాను. సో, బీరకాయ ఫ్రైలోకి ఎంతమందికి వెల్లుల్లి అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టము. అండ్ దీని బెనిఫిట్స్ అసలు చెప్పక్కర్లేదు. వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనేదో సామెత ఉంటుంది కదా. సో, అది అచ్చంగా నిజమేనండి. సో, చాలా బెనిఫిట్స్ ఉంటాయి వెల్లుల్లిలో అయితే. ఇక్కడైతే తాలింపు అంతా యాడ్ చేసుకుని నేను బీరకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి, ఎంతో టైం కూడా పట్టదు. సో, అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గాక దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే పసుపు యాడ్ చేసుకుని మంచిగా కలిపి మూత పెట్టేసుకుంటే ఒక 6-7 మినిట్స్లో మొత్తం కర్రీ రెడీ అయిపోతుంది. సో, లాస్ట్లో కొద్దిగా కారం వేసుకోండి. లేదు, కారం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే పచ్చిమిర్చి స్టార్టింగ్లోనే ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు కొద్దిగా కారం యాడ్ చేశాను. సో, నా కారము చాలా ఎరుపుగా ఉంది, రెడ్గా ఉందన్నమాట. సో, అందుకని నా ఫ్రై కాస్త కర్రీలాగా కనిపిస్తుంది. సో, ఈరోజు కర్రీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత బాగా రాకపోయినా ఏదో కొద్దిగా వచ్చింది అంతే. సో, ఇంకా అలాగా నా బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో, ఈరోజు లంచ్లోకి మంచిగా బీరకాయ ఫ్రైతో అయితే ఎంజాయ్ చేశాను. అండ్ నేను చెప్పినట్టు స్లోగా లంచ్లోకి కూడా రైస్ని తగ్గించి సలాడ్స్ని కానీ ఇంకా వేరే ఏమన్నా రెసిపీస్ ట్రై చేస్తాను. నాకు 7 మంత్స్ బేబీ ఉంది కదా, అస్సలు కుదరట్లేదండి కొత్తగా ట్రై చేయడానికి. సో, అందుకే ఉన్న వాటిలోనే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని క్వాంటిటీస్ తగ్గించి ట్రై చేస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా కొత్త రెసిపీస్ అనేవి ట్రై చేస్తాను వెయిట్ లాస్కి. ఎందుకంటే నా ఛానల్ చాలామంది వెయిట్ లాస్ వీడియోస్ పెట్టిన తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో, మీ అందరినీ డిసప్పాయింట్ చేయకూడదు అంటే నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ రెసిపీస్ అనేవి షేర్ చేస్తాను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో. సో, లంచ్ అయిపోయాక స్నాక్స్ కింద ఒక ఫ్రూట్ బౌల్ తీసుకున్నాను, స్ట్రాబెర్రీ అండ్ బ్లూబెర్రీస్ కలిపి. సో, అది మంచిగా ఎంజాయ్ చేసేసాక ఇంకా కొద్దిసేపు అయితే వాకింగ్కి వెళ్ళాను. వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన మైండ్ కూడా కొద్దిగా రిఫ్రెష్ అవుతుంది బయటకు వెళ్తే. ఎంతసేపు ఇంట్లోనే ఉండి అంతా ఒక రకంగా ఉంటుంది కదా. అలా అని చెప్పి నేను జిమ్కి వెళ్ళి కొద్దిగా కష్టపడి ఒళ్ళు తగ్గించండి అని మాత్రం అసలు సజెస్ట్ చేయను. అది లాంగ్ టర్మ్ చెయ్యలేము మనము. సో, ఇంకా వాకింగ్ అంతా అయిపోయి ఇంటికి వచ్చాక ఈరోజు నైట్కి పెసరట్టు వేసుకుంటున్నాను నేను. పెసరట్టు బేసిక్గా మొలకలు తెప్పించుకుందామని చెప్పి ఉంచుకున్నాను, కానీ అవి చూడగానే నాకు ఎందుకో పెసరట్టు వేసుకోవాలనిపించింది. సో, అందుకని చెప్పి కొద్దిగా మొలకలు వస్తున్నప్పుడే దాన్ని ఇంకా పెసరట్టు కింద మార్చుకున్నాను. సో, దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి అండ్ కొద్దిగా అల్లము అండ్ జీలకర్ర దీంట్లోనే యాడ్ చేసేసుకున్నాను. బేసిక్గా ఇవి
అట్టేసుకున్న తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇష్టం ఉండదు, అందుకని ముందే యాడ్ చేసుకున్నాను. అండ్ దాంట్లోకి అయితే కొంచెం క్యారెట్ అండ్ అలాగే కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఇవైతే యాడ్ చేసుకుని మంచిగా పెసరట్టు అయితే వేసుకుని నా డిన్నర్ని కంప్లీట్ చేసుకున్నాను. సో నా డిన్నర్ అయితే మంచిగా పెసరట్లతో ఫినిష్ అయిపోయింది. సో నా డిన్నర్ టైమింగ్ వచ్చేసి 6:00 అండి. 6కి తింటే మంచిగా 9 వరకు పడుకున్న 3 అవర్స్ గ్యాప్ ఉంటుంది. ఈలోపు మనం తిన్నదంతా కూడా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ మనం పడుకునేసరికి కడుపులో అంతా డైజెస్ట్ అయ్యి మనం పడుకోవాలి. సో అప్పుడే మనం పడుకున్నప్పుడు ఆ డైజెస్టివ్ సిస్టమ్ అనేది దాని పని చేసుకుంటుంది. అండ్ నేను ఇన్ని వీడియోస్ చేశాను కానీ ఏ వీడియోలో కూడా వాటర్ తాగాలని మెన్షన్ చేయలేదు. వీటన్నిటితో పాటు ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాగా ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ చేస్తున్నాను. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.